హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి ఏదో గల్లా పెట్టే డబ్బా పట్టుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా? అయితే చూడండి, నేను ఒక బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకొక బ్లౌజ్ కటింగ్ సేమ్ కటింగేనండి. ఇంకా అది కట్ చేసుకుంటూ మనం టైలరింగ్ చేస్తూ డబ్బు పొదుపు చేసుకోగలమా లేదా అనే విషయం అయితే మాట్లాడతానండి నేను. అయితే నేనైతే పొదుపు చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. ఆ పొదుపు నేను ఎలా చేస్తాననేది మీకు చెప్తాను. నేను చేసే విధానం మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని అంతే. అంతకు మించి ఏమీ లేదు. టైలరింగ్ చేసే వాళ్ళు అసలు పొదుపు చేయగలరా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో ఉండే మ్యాటర్ అండి. అయితే టైలరింగ్ చేయడం వల్ల వచ్చే రోగాలని చెప్పేసి చాలామంది చేస్తున్నారు కదా. అందరూ చేసింది మనము చేస్తే ఎవరు చూస్తారు? నేను పాటించే విధానాన్ని మీకు కొంచెం చెప్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ బాక్స్ ఉంది కదా, ఈ డబ్బులు దాచిపెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా, అది వచ్చేసి నేను మా పిల్లల కోసం కొన్నానండి. 2 బాక్సులు కొన్నాను, ఇద్దరికి చెరొకటిగాను. డబ్బులు వేస్ట్ చేయకుండా దాంట్లో వేసుకుంటారని చెప్పేసి ఇద్దరు పోటీ పడి మరి వేసుకుంటారండి. ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ₹1 కూడా తేడా రాకుండా అలా వేసుకుంటారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ ఉపయోగం నాకే వచ్చిందనమాట దీంతో. అయితే పొదుపు చేయాలంటే ఈ డబ్బాలోనే వేయాలా, సపరేట్గా పెట్టుకోవచ్చు కదా అని సపరేట్గా పెట్టుకుంటామండి. కానీ ఏదో ఖచ్చితంగా అవసరం వచ్చిందనుకోండి తీసి వాడేసుకుంటామన్నమాట. నేనైతే ఎలా పొదుపు చేస్తానంటే, ఇప్పుడు ఈ సీజన్ ఉందనుకోండి, సీజన్లో మనం ఫుల్గా వర్క్ చేస్తుంటాం అన్నమాట. ఇంకా మనదేమీ చూసుకొని వర్క్ చేస్తూనే ఉంటాం. సీజన్లో అయితే కుట్టించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తారండి. డబ్బులు ఇవ్వకుండా మాత్రం తీసుకెళ్లరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం, ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వరు. మనం అర్జెంటుగా కుట్టించుకుంటున్నాం కదని. అటువంటి టైంలో, సీజన్ ఉన్న టైంలో నాకు ఒక 1000 వచ్చిందనుకోండి, నేను ఒక 200 వేసేస్తాను డబ్బాలో. ఒక 1500 వచ్చిందనుకోండి, ఒక 500 అలా వేసేస్తుంటాను అనమాట డబ్బాలో. అలా వేసి నేను ఒక దగ్గర చేస్తానండి. ఎప్పుడైనా ఖచ్చితంగా ఇంట్లో డబ్బులు లేవు, అవసరం ఉన్నాయన్నప్పుడు మాత్రం తీసి వాడుకుంటాను. అటువంటి టైంలో నాకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా కస్టమర్స్ ఇచ్చి వెళ్తారు, మనం ఇంట్లో అవసరాలకు వాడేసుకుంటాం. ప్రతి ఒక్కరికి డబ్బు అంటే అవసరం ఉంటుంది కాబట్టి ఈ వర్క్ చేస్తున్నామంటే ఏదో ఒక అవసరం తీరుతుందనే వర్క్ చేస్తాము. అటువంటి టైంలో ఇంకా ఉన్న దాంట్లోకి వచ్చేదే కొంచెం, దాంట్లో ఏం పొదుపు చేస్తామనుకోకుండా ఒక 1000 వచ్చిందనుకోండి, ఒక 200 పక్కనేయండి, ఒక 500 వస్తే ఒక ₹50 పక్కనేయండి. మీరు అలా వేసి చూడండి, ఆ డబ్బు మనకి ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. నేను అలానే చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అక్టోబర్లో అండి. అక్టోబర్లో స్టార్ట్ చేశాను కానీ వీడియోలు ఏమి పోస్ట్ చేయలేదు. అంతకుముందే మేము నవంబర్లో తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు నేను చేసే పని ఎలా ఉంటుందంటే, మేము ఇద్దరం చేస్తే కూడా ఇంటి రెంటు, స్కూల్ ఫీజులు, షాప్ రెంటు, మీ ఇంట్లో ఖర్చులకు మాత్రం సరిపోతుందండి. వేరే ఎక్స్ట్రాగా ఏదైనా ఖర్చు వస్తే ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము టూర్ వెళ్తున్నాము, అప్పుడు వెళ్ళేటప్పుడు డబ్బులు అవసరమవుతాయి కదా, దానికని చెప్పేసి నేను ట్రైన్ టికెట్స్ ఎప్పుడైతే బుక్ చేసామో అప్పటి నుంచి, అంతకుముందు కూడా వేసేదాన్ని కానీ పర్టికులర్గా దానికోసమని నేను అమౌంట్ నాకు కస్టమర్స్ ఇచ్చినప్పుడు దాంట్లోంచి ఒక 500, 200, 100 నాకు ఎలా వీలుంటే అలా నా అవసరాన్ని బట్టి వేసుకుంటూ వచ్చానండి. నేను ఆ తిరుపతి టూర్ వెళ్ళేసరికి నాకు 14,000 అయితే ఈ డబ్బాలో ఉన్నాయండి. నేను తీసి చూస్తే ఆ 14,000 తీసుకొని మాకు తిరుపతి ఖర్చులకు, చేతి ఖర్చులకు నాకు సరిపోయాయండి. నా వరకు పిల్లలకి, నాకి ఇంకా ట్రైన్ టికెట్స్ వచ్చేసి ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు కదా. ఇంకా అలా పొదుపు చేయడం వల్ల నేను ఒకరికి చేయి చాపకుండా నాకైతే డబ్బు అయితే సరిపోయింది. మీరు ఇంట్లో 2 బ్లౌజులు కుడుతున్నారనుకోండి, రోజుకి ఒక 400 వస్తుందనుకోండి మీకు. అందులో ఒక 100 పక్కన పెట్టండి. మనం కుట్టగానే ఎవరు ఇచ్చి వెళ్ళరు. వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం మనం ఒక ₹100 అలా పక్కన పెట్టండి. పొదుపు చేయడం నేర్చుకోండి. టైలరింగ్ చేస్తూ పొదుపు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. నేనైతే అన్ని టార్గెట్ పెట్టుకొని చేసినట్టే చేస్తాను. అంటే నాకు ఇంత కావాలి, ఇంత అవసరం ఉందంటే ఇంత వర్క్ చేయాలన్నట్టుగా ఆలోచిస్తానన్నమాట. అలా ఆలోచించాను కాబట్టే ఎంతో కొంత సక్సెస్తోని ముందుకైతే వస్తున్నానండి ఈ ఫీల్డ్లో. అయితే నేను ఫస్ట్ వచ్చేసి అలా పొదుపు చేస్తే నాకు ఆ టూర్కి సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంట్లో మ్యారేజ్ ఉంది. ఇంకా ఇంట్లో చేతి ఖర్చులకు మనకి డ్రెస్సులు అంటే, పిల్లలకు బట్టలు అంటే ఇవి తీసిస్తారు ఇంట్లో వాళ్ళు. కానీ ప్రతిదీ చిన్న చిన్న అవసరాలకి ప్రతిసారి అడగలేం కదా. అలా అని చెప్పేసి నేను మళ్ళీ పెళ్ళికి అని చెప్పేసి మళ్ళీ ఈసారి సీజన్ బాగానే ఉందండి. పెళ్ళిళ్ళ సీజన్ ఉన్న రోజులు వర్క్ అనేది చాలానే ఉంది. ఆ టైంలో, వర్క్ ఉన్న టైంలో ఎంతో కొంత డబ్బు తీసి పక్కన పెట్టడం వల్ల నాకు పెళ్లి ఖర్చులకు సరిపోయిందండి. ఇంకా షాపింగ్స్కి ఆ అమౌంట్ వచ్చి సరిపోయింది. మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ
పెళ్ళి కంటే 1 మంత్ ముందే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ 1 మంత్ గ్యాప్లో మళ్ళీ వేశానండి నేను. అంటే మీకు అంతలా వస్తుందా వర్కు, అంతగానో డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా అండి. అంతలా అంటే నేను చేసే పనికి నాకు ఖచ్చితంగా చేతిలో ఎప్పుడు డబ్బు అనేది ఉంటుందన్నమాట, లోటు లేకుండా నా అవసరాలకి. అలా వచ్చినప్పుడు నా దగ్గర 2 కస్టమర్స్ ఉన్నారు కదా కుట్టేవాళ్ళు, సారీ, 2 వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు పే చేస్తూ మిగిలిన దాంట్లో పొదుపు అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఇప్పుడు నేను ఈ 1 మంత్ పొదుపు చేయడం వల్ల నాకు ఈ మంత్ సీజన్ లేదు. ఇప్పుడు ప్రజెంట్గా ఏముంది, మనకు మే నెలలో సీజన్ అనేది లేదండి. మనకు సీజన్ లేనప్పుడు ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్కి తక్కువగా వస్తాయి, క్లాత్స్ అనేవి తక్కువగా ఉంటుందన్నమాట. ఎవరైనా కుట్టించుకున్నా కూడా, అవసరానికి కుట్టించుకున్నా కూడా డబ్బులు ఇచ్చి ఎంబడే తీసుకెళ్లరు. మనం కుట్టి ఫోన్ చేసినా కూడా రాని రోజులు ఉంటాయండి. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్తారు. ఇంకా డబ్బులు తర్వాత ఇస్తామని చెప్తారు. అర్జెంటుగా బ్లౌజులు కుట్టించుకోవడానికి ఎవరు రారు. అర్జెంటుగా బ్లౌజ్ కుడితే ఇంకొక 100 రూపాయలు ఎక్కువగా తీసుకుంటాం కదా మనం అర్జెంటుగా కుట్టి. అలాంటి ఏవి ఉండవన్నమాట. సీజన్ తక్కువగా ఉంటుంది, మనకు అవసరాలకే తీర్చుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో సీజన్లో చేసిన పని డబ్బులు పొదుపు చేయడం వల్ల మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఆ డబ్బు అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ రండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పొదుపు చేయండి. వాళ్ళ అవసరానికి ఇవ్వండి. అప్పుడు మీ విలువ ఏంటో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఎంత మంచి పని చేస్తున్నారనేది మీకు అర్థమవుతుంది. ప్రతిదీ అవసరమేనండి. మాకెంత వస్తుందక్క, ఒక 200-300 కూడా రాదు, రోజు 1-2 కుట్టం, దాంట్లో ఇంకేం తీసి పెడతాము, మాకు ఏవి సరిపోవు అసలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా అనుకోకండి. మీకు ఒక 400 వస్తే ఒక 50 పక్కన వేయండి, ఒక 500 వస్తే ఒక 100 పక్కన వేయండి, 1000 వస్తే ఒక 200 పక్కన వేయండి. నేనైతే పెద్ద పెద్ద టైలర్ షాపుల గురించి అయితే మాట్లాడట్లేదండి. నాలాగా ఇంట్లో పనులు చేసుకుంటూ మిగతా పని చూసుకుంటూ కుట్టుకునే వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాను. చాలామంది ఈ మధ్యలో టైలరింగ్ వచ్చిన వాళ్ళందరం కూడా వీడియోలు అయితే పెడుతున్నాం కదా, అందరికీ ఎవ్వరికి ఏమి సక్సెస్ లేదండి, ఏదో ఒకరిద్దరికి తప్ప. అలాంటప్పుడు మనం ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి వస్తుందని ఆశకే చేస్తాం కదా. అందుకని చెప్పేసి ఈ టైలరింగ్లో కూడా మీరు పొదుపు చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి. నేను అలానే చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ మిషన్ తీసుకోవాలని ఇష్టంగా ఉండేదండి. నేను పెద్ద మిషన్ తీసుకోవాలనుకున్నాను, కానీ నాకు అంత బడ్జెట్ పెట్టి తీసుకొని నడుస్తుందో లేదని టెన్షన్ పడే కంటే నా స్తోమతను బట్టి తీసుకుందామని చెప్పేసి 1,50,000లో 1,15,000లో మిషన్ అయితే తీసుకున్నాను. మొత్తం నేను అమౌంట్ అయితే పే చేయలేదండి మిషన్కి. ఒక 40,000 అలా ఈఎంఐ చేయించాను, మిగతాది మొత్తం పే చేశాను. ఆ 40,000 నేను ఈ పొదుపు చేసే అప్పు తీర్చేసానండి దాన్ని. మంత్లీ ఇలా పొదుపు చేయడం వల్ల నేను ఈజీగా నాకు తెలియకుండానే ఆ 40,000 అయితే సొంతంగా మా ఇంట్లో వాళ్ళది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను పే చేసేసాను. మిగతా మిషన్కి కట్టిన అమౌంట్ కూడా నేను వేరే వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకొని మిషన్ తీసుకొచ్చాను. ఆ అమౌంట్ కూడా ఇలా టైలరింగ్ చేస్తూ పొదుపు చేస్తూనే నేను తీర్చేసానండి. ఆ 1 lakh కూడా నేను తీర్చేశాను. ఎలా తీర్చానంటే పర్ మంత్ వచ్చేసి 4,000 పే చేశానండి. చిట్టీలో డబ్బు తీసుకొని ఇంకా పే చేశాను. అది కూడా అయిపోవచ్చిందనమాట. నాకు వర్క్ డబ్బులు అయితే వచ్చేసాయి, కానీ నేను అన్నీ ఒక దగ్గర వేయలేను కదా. ఇలానే ఏదో అవసరానికి వాడేసుకుంటాం కాబట్టి నేను అలా ఒక దగ్గర గ్రూప్లో లోన్ అనేది తీసేసుకొని నెలకి 4,000 చొప్పున కట్టేసి అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో అవసరాలకండి, ఇంట్లో మనకు లేడీస్కి చాలా అవసరాలు ఉంటాయి కదా, దానికి వాడుకుంటూ వచ్చిన దాంట్లో అయితే పొదుపు చేశాను. అలా నాకు ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ మిషన్ది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు ఇప్పుడు వర్క్ చేస్తున్నామంటే అన్ని పనులు చేసుకోవాలంటే అవ్వదు కదా. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ తెచ్చుకున్నానండి నేను. ఈఎంఐలో వాషింగ్ మిషన్ తెచ్చుకొని దానికి కూడా కుట్టుకుంటూ కుట్టే వాళ్ళకి డబ్బు పే చేస్తూ ఇంట్లో అవసరాలకు ఇస్తూ ఎంతో కొంత వెనకేసుకొని నేను ఈఎంఐ అయితే కట్టేశానండి. మొత్తం 8 నెలలు 3,700 రూపాయలు ప్రతి నెల చొప్పున తీర్చేశాను. 3,500 పెద్ద గొప్ప మళ్ళీ చెప్తున్నారు ప్రతిదని. అలా అని కాదండి, గొప్ప అని కాదు. నేను ఇంట్లో అవసరాలకు ఇచ్చుకుంటూ నా అవసరాలు తీర్చుకుంటూ చేసిన పొదుపు డబ్బేనండి అది. ఇంకా పొదుపు చేయడం వల్ల కట్టినది అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి పెద్ద మిషన్ తీసుకోవాలండి. దానికోసం అయితే పొదుపు చేస్తున్నాను. ఇంకా చూడాలి ఎప్పటికీ నెరవేరుతుందని. ఇంకా ఇంట్లో వాళ్ళని అడిగితే అసలు మిషన్ కుట్టడమే వద్దు, అవసరం లేదు,
ఇంక చేయలేవు, నువ్వు ఆపేసి చాలు ఇంక చేసిన కాడికి అనే పరిస్థితి అయితే ఉంది. నీ ఓపిక ఉంటే చేయి, లేకపోతే లేదు. ఉన్న మిషన్తో అయితే నడిపించే వరకు నడిపించుకో, తర్వాత చూద్దామంటున్నారు. కానీ నేనైతే అలా అనుకోవట్లేదు, ఖచ్చితంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆ మిషన్ కోసం అయితే నేను పొదుపు చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఎప్పటివరకు పొదుపు చేస్తాను, ఆ మిషన్ తీసుకుంటానా లేదా అనేది కూడా చెప్తాను. మీరైతే ఖచ్చితంగా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. అసలు మనం వర్క్ అనేది చేస్తున్నప్పుడు ఎంతో కొంత పక్కన వేసేసుకుంటే మనకు ఖచ్చితంగా అవసరానికి వస్తుందండి. ఇంట్లో వాళ్ళకి ఏదో కఠినమైన అవసరం వచ్చినప్పుడు కూడా ఇస్తే కూడా అప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా ఉంటుందో మీకు అసలు. మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో. అంటే డబ్బులు ఇస్తేనే గౌరవం ఇస్తారని కాదు, పొదుపు చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయండి. మనకు మంచి అలవాటు అనేది, అది చాలా మంచి అలవాటు పొదుపు చేయడం అనేది. మనకు వస్తాయి, వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి స్టిచ్చింగ్ చేస్తే. కానీ అన్నీ వాడేసుకున్నాం, వస్తున్నాయి కదా అని షాపింగ్లో ఆ షాపింగ్లు చేసేసి డబ్బంతా ఖర్చు చేసేసి అవసరానికి లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర చేయి చాచడం కంటే మనకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు సీజన్లో ఎంతో కొంత డబ్బు పక్కన వేయండి. ఇలాంటి బాక్స్ ఒకటి పెట్టుకోండి. నేను ఇందాక చూపించినటువంటి దానికి ఒక లాక్ వేసేసి మీరు మళ్ళీ ముట్టుకోకూడదు. కఠినమైన అవసరం వచ్చినప్పుడే తీయాలని గట్టిగా నిర్ణయించుకొని అందులో వేసేయండి. అమౌంట్ అనేది వేసేస్తే మీకు అవసరానికి వస్తుంది, పిల్లల స్కూల్ ఫీజులకు వస్తుంది. సీజన్ లేనప్పుడు రెంట్లు కట్టుకోవడానికి దేనికైనా ఉపయోగపడుతుందండి. డబ్బు అవసరం లేనిది ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి అవసరమే. నేను మళ్ళీ చెప్తున్నానండి, పెద్ద పెద్ద టైలర్స్ ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకు, డబ్బులు ఎక్కువగా చూసే వారికైతే అవసరం లేదండి. కానీ మనలాంటి చిన్న చిన్న టైలర్స్ ఇంట్లో కుట్టుకునే వాళ్ళు, రోజు ఒకటి రెండు బ్లౌజులు కుట్టుకునే వాళ్ళు, సీజన్లో మాత్రం వర్క్ చేసుకొని మిగతా టైంలో ఖాళీగా ఉండే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది ఆ పొదుపు సంగతి. అంటే అలా అని కాదండి, నేను చేస్తున్నాను కాబట్టి ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాను. మీరు ఇలా పొదుపు చేయడం వల్ల మనకి కఠినమైన పరిస్థితిలో ఆ డబ్బు అనేది అవసరం అవుతుందండి. మనం ఏదో లక్షలు సంపాదిస్తాము, లక్షలు వెనకేస్తామని టైలరింగ్లో ఏమీ లేదండి. పెద్ద పెద్ద బొటిక్ ఛానల్ వాళ్ళకి వర్కర్స్ పెట్టుకొని వర్క్ బాగా చేసే వాళ్ళకైతే, ఎక్కువగా వర్క్ వచ్చి చేసే వాళ్ళకైతే అది సాధ్యమవ్వచ్చు. కానీ ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తూ ఖాళీగా ఉండకుండా రోజుకి ఒక 7-8 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా లక్షల్లో ఏమి వెనక్కేయరండి. కాకపోతే ఇంటి అవసరాలకు, ఇంటి ఖర్చులకు, వాళ్ళ సొంత ఖర్చులకు మాత్రం డబ్బు అనేది ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. కానీ ఒకేసారి డబ్బు అనేది ఎవరు ఇవ్వరండి మనకి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత సగం ఇస్తారు, సగం ఇవ్వకుండా వెళ్తారు. కొంతమంది ఇస్తామంటారు, ఇవ్వరు. కొంతమంది ఇచ్చి వెళ్తారు. అలా మనకు అవసరానికి ఇప్పుడు ఫస్ట్ వచ్చింది, మనం అన్నీ రెంట్లు కట్టాలి, అవి కట్టాలి, డబ్బులు కావాలంటే ఈ టైలరింగ్లో శాలరీ పడ్డట్టు మాత్రం ఉండదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు అన్నట్టు ఉంటుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టు చూడాలన్నమాట. ఇంకంతే, తప్పదు. మళ్ళీ కఠినంగా అడగలేం కదా, ఇచ్చి తీసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళండి అంటే మళ్ళీ వస్తారా రారా అని చెప్పేసి అలా ఉంటుంది. కొంతమంది బాగా వస్తారు, మళ్ళీ మళ్ళీ వస్తారు, బాగా అలవాటు అయి ఉంటారు మనకి. వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడు వస్తాం కదా, ఇస్తాంలే అంటే మనం వాళ్ళ మొహం చూసి ఒక్కొక్కసారి ఊరుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా తప్పదు, అలాంటివి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎంతో కొంత డబ్బు వచ్చినప్పుడు ఒక 100 రూపాయలు, ఎక్కువ వస్తే ఒక 500 అలా మీరు తీసి పక్కన వేసుకోవడం వల్ల డబ్బు లేని టైంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు కొన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి లైనింగ్స్ అవసరమవుతాయి, ఫాల్స్ అవసరమవుతాయి, దారాలు అవసరమవుతాయి కదా. అలాంటప్పుడు ఇలా పొదుపు చేసిన డబ్బుతో తెచ్చిపెట్టుకుంటే మనకి ఇంకొంచెం అమౌంట్ అనేది మనకు సేల్ చేయడం వల్ల ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బయట ఫాల్ తీసుకుంటే 20 రూపీస్, అదే మనం హోల్సేల్లో తీసుకుంటే 1150 రూపీస్ పడుతుందండి. 11 రూపాయలు 50 రూపాయలు పడుతుంది. ఇంకొంచెం పెద్ద పాలు తీసుకుంటే 12 రూపాయలు. అలా చూస్తున్నారు కదా, 7-8 రూపాయలు తేడా ఉంటుందన్నమాట. మనం అలా సిటీ వెళ్ళినప్పుడు థ్రెడ్స్ తెచ్చుకుంటే కూడా ఒక్క బాక్స్ ఒకసారి తెచ్చుకుంటే, మనం బయట కొంటే ఇప్పుడు 10 రూపీస్ ఏరియాని బట్టి ఇస్తున్నారు. 10 రూపీస్ 8 రూపీస్ ఇస్తారు. మనకు వచ్చేసి 550 6 రూపీస్ అలా 650 లోపలనే పడుతుందండి స్పేడ్ దారం వచ్చేసి. అలా మనకు అలా మిగులుతుందనమాట ఎంతో కొంత. మనం ఇలాంటివి తెచ్చుకోవాలంటే ఇంట్లో వాళ్ళని ఎక్కువగా అడగలేము ఇవ్వండి అని చెప్పేసి. ఇంట్లో వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. ఇచ్చేవాళ్ళు ఉంటే మంచిది, కానీ ఇవ్వకుండా వాళ్ళంతట వాళ్ళు ఎదగాలి అనుకునే వాళ్ళు మాత్రం పొదుపు ఖచ్చితంగా చేయాలండి. మీరు పొదుపు చేయడం వల్ల మీకే ఉపయోగం. నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, నేను ఏ విధంగా డబ్బుతో రొటేషన్ చేసుకుంటున్నాననే విషయమే చెప్తున్నాను. నేను ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చానండి. ఫస్ట్ వర్క్ మిషన్, తర్వాత వచ్చేసి టూర్ కోసం అని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఇంట్లో మ్యారేజ్ కోసం అని చెప్పేసి వాడుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి
పెద్ద మిషన్ తీసుకోవాలి. పెద్ద మిషన్ తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు అవసరం లేదు, చేసే వరకు దీని మీద చేసి ఆపేయాల్సిందే, ఎక్కువ రోజులు చేయలేవు స్టిచ్చింగ్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంట్లో పరిస్థితులు చూస్తూ మనం చేయకుండా ఎలా ఉంటాం, ఖచ్చితంగా చేసి పెడతాం కదా. అందుకని చెప్పేసి నాకైతే మిషన్ అయితే తీసుకోవాలని అయితే బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఖచ్చితంగా ఇప్పియమని అడిగితే ఇప్పిస్తారు. కాకపోతే ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అనవసరంగా తీసుకున్నావు వద్దులే అంటే వినలేదంటారు కదా. అదే మనం డబ్బులు చేతిలో పట్టుకొని ఇప్పివ్వండి అంటే అరే ఏదో చేయాలనుకుంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పిస్తారనమాట. అందుకని చెప్పేసి డబ్బులు వచ్చినప్పుడు మాత్రం సీజన్లో మాత్రం ఎంతో కొంత వెనకేసుకోవడానికే ప్రయత్నం చేయండి. మొత్తం వస్తున్నాయి కదా అని చెప్పేసి షాపింగ్ చేసి అది చేసి వేస్ట్ చేసుకోవద్దు డబ్బు అనేది. ఒక పని అనేది చేస్తున్నామంటే ఒక దగ్గర చేయి చాపకుండా ఉంటే అసలు ఆ సంతోషమే వేరండి. అందుకనే చెప్తున్నాను, నేను ఇలా ఒకటి తర్వాత ఒకటి పొదుపు చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, రోజు ఒకటి పెడుతూనే ఉంటాను ఖచ్చితంగా. కాకపోతే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, మరి నచ్చట్లేదు ఏంటో మరి. చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. నేను ఎంతో కొంత బాగానే చెప్తున్నానని అయితే అనుకుంటున్నాను. నేను బాగా చెప్తున్నాను అనుకుంటే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.